ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతు వచ్చింది. కాకపోతే చెవిరెడ్డిని ఇరికించడానికి కాస్త డిఫరెంట్గానే ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్కు సంబంధించి తమకు ఎవరైతే గిట్టారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేయాలి అన్నది ప్రభుత్వ పెద్దల లక్ష్యంగా స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేదు. కేవలం ఒకరిని తీసుకురావడం, వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారంటూ మరో 2 పేర్లు చెప్పించుకోవడం, వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడం. అది కూడా ఈ వాంగ్మూలాల మీద సంతకాలు కూడా ఉండడం లేదు. కేవలం వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసింది సిట్ ఇదే లిక్కర్ స్కామ్లో. అయితే ఎలా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత తెగింపుతో పోలీసు అధికారులు సిట్ అధికారులు ముందుకెళ్తున్నారు అన్నది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్నికల సమయంలో తెలంగాణ సరిహద్దుల్లో 8 కోట్ల రూపాయల్ని ఎన్నికల అధికారులు అప్పట్లో సీజ్ చేశారు. అది ఒక వ్యాపారి, ప్రద్యుమ్న అనే ఒక వ్యాపారి, అది నా డబ్బు, నేనే పలానా వ్యాపారం కోసం పలానా చోట తీసుకొని వచ్చాను అంటూ పోలీస్ కమిషనర్కి లేఖ రాశారు, ఈసీకి లేఖ రాశారు, ఐటీ విభాగానికి కూడా లేఖ రాశారు. ఆ తర్వాత ఆ డబ్బును రిలీజ్ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టులో అతను పిటిషన్ కూడా వేశారు. విచారణ నడుస్తూ ఉంది. ఈ విచారణ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దు అని తెలంగాణ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ 8 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది, అందులోనూ ఈ డబ్బు ఏపీలో జరిగిన లిక్కర్ వ్యవహారానికి సంబంధించిన డబ్బు అని తేల్చడం ద్వారా, అలా రాయించుకోవడం ద్వారా, వాంగ్మూలాలు తీసుకోవడం ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఇప్పటికీ 2 వ్యక్తుల్ని, ఒక ఫ్యామిలీని మొత్తం టార్చర్ చేశారు అన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. ఈ 8 కోట్ల డబ్బు లిక్కర్ సొమ్మే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే అని చెప్పడం కోసం గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విప్పుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కానిస్టేబుల్ గిరిని తీసుకొచ్చారు సిట్ అధికారులు. ఇదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఈయన శ్రీకాకుళం నుంచి కానిస్టేబుల్ గిరిని తీసుకొని వచ్చి 5 రోజుల పాటు సిట్ అధికారులు సిట్ కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. మేము చెప్పినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే ఈ డబ్బు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసమే ఆ డబ్బులు తీసుకొని వచ్చాం, అప్పట్లో లిక్కర్ సంబంధించిన వ్యాపారుల దగ్గరే ఆ డబ్బు తీసుకొని వచ్చాం అని మేము చెప్పినట్లు వాంగ్మూలం ఇస్తే, కానిస్టేబుల్ గిరి నీకు విజయవాడలో పోస్టింగ్ ఇప్పిస్తాం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మేము చెప్పినట్టు మాట వినకపోతే నీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయిస్తాం, నీ కుటుంబం రోడ్డును పడుతుంది, నువ్వు జైల్లో నుంచి బయటకు రావు అంటూ కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు బెదిరించారు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. కానిస్టేబుల్ గిరి అలాంటిది ఏదీ జరగలేదు, నేను తప్పుడు వాంగ్మూలం ఎలా ఇవ్వగలను అని తిరుగుబడుతుంటే, ఏకంగా గిరి భార్యకు కూడా సిట్ కార్యాలయం నుంచే ఫోన్ చేసి మరీ బెదిరించారు. నీ భర్తకు చెప్పు, మేము చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్వయంగా సిట్ కార్యాలయం నుంచే కానిస్టేబుల్ గిరి భార్యకు ఫోన్ చేసి మరీ బెదిరించారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం ఈ లిక్కర్ వాళ్ళ దగ్గర నుండి తెచ్చామని వాంగ్మూలం ఇవ్వమని కానిస్టేబుల్ గిరిపై ఒత్తిడి తెచ్చారు. 500 కోట్లు ఏంటి, నేను ఒక కానిస్టేబుల్ని నేను తేవడం ఏంటి అని అతను లబోదిబో అంటుంటే, సరే 400 కోట్లు, ఆ తర్వాత లేదు 300 కోట్లు, సరే ఇక చివరకు 250 కోట్ల రూపాయలు తెచ్చినట్టు వాంగ్మూలం ఇవ్వు, మేము చెప్పినట్టు చెప్పు, మేము సంతకాలు పెట్టమని చోట్ల సంతకాలు పెట్టు అని గిరిని విపరీతంగా 5 రోజుల పాటు టార్చర్ చేశారు. అతడికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. గిరి కుటుంబ సభ్యులే స్వయంగా మాతో చెప్పారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పినట్టే వాంగ్మూలం ఇచ్చాము, వీడియో రికార్డింగ్ చేసుకున్నారు, కాగితాల మీద రాయించుకున్నారు. ఇంకా భవిష్యత్తులో పనికి వస్తుంది, కానిస్టేబుల్ గిరి ఎదురు తిరుగుతారేమో అన్న ఉద్దేశంతో తెల్ల కాగితాల మీద కూడా సంతకాలు చేయించుకున్నారు. అంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు అనమాట సిట్ అధికారులు. ఇలా చేశారు. ఇంత దారుణంగా వేధించి తప్పుడు రిపోర్టులు రెడీ చేస్తున్నారు వాంగ్మూలాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. కానిస్టేబుల్ గిరినే కాదు, హైదరాబాద్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చిన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా ఉండే వెంకటేష్ అనే వ్యాపారి ఉన్నారు. ఆయనే లిక్కర్ వ్యాపారి కాదు, మామూలు వ్యక్తి. అతడి భార్యని, ఒక పసికందైన వాళ్ళ బిడ్డని, కుమారుడిని, వాళ్ళందరినీ ముగ్గురిని ఫ్యామిలీని తీసుకెళ్ళి 2 రోజుల పాటు సిట్ కార్యాలయంలో వేధిస్తున్నారు, హింసిస్తున్నారు అని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. వెంకటేష్ మేము చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా మేము చెప్పినట్టు వాంగ్మూలం ఇస్తే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నీకు డబ్బులు ఇప్పిస్తాం, కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తాం. అలా కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా నేను ఏమి చెప్పను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు అని నువ్వు మాట్లాడితే మాత్రం కేసు పెట్టి లోపలేస్తాం. ఈ కేసులో ఏమి కాదనుకుంటున్నావేమో, ఇంకా చాలా కేసులు మా దగ్గర ఉన్నాయి, వాటిల్లో ఏదో ఒక కేసులో నిన్నే నిందితుడిగా చేర్చి లోపలేసేస్తాం, బయటికి రావడం కూడా ఇప్పట్లో నీకు సాధ్యం కాదు అంటూ
వెంకటేష్ను ఆయన సతీమణిని అందరినీ వేధిస్తూ ఉన్నారు 2 రోజులు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ సిట్ అధికారులు మరీ ముఖ్యంగా కొల్లి శ్రీనివాసరావు అనే అధికారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. విచారణ సమయంలో భయపెట్టేలా, అక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టేలా బల్లలు చేర్చడం, గట్టిగా కేకలు వేయడం, బూతులు తిట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. కొల్లి శ్రీనివాస్ కావచ్చు, సిట్ అధికారులకు కావచ్చు, నేను ఒకటే చెప్తూ ఉన్నాను, వీళ్ళందరినీ వేధించాల్సిన అవసరం లేదు. మీ టార్గెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అయితే, నన్నే అరెస్ట్ చేస్తేనే కొందరు పెద్దలకు మనశ్శాంతి ఉంటుంది, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అనుకుంటే నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడైనా రాండి, అరెస్టుకు నేను సిద్ధంగా ఉన్నాను. ముందస్తు బెయిల్ కూడా నేను తెచ్చుకోను. అంతేగాని అమాయకుల్ని తీసుకెళ్ళి నా పేరు చెప్పి వాళ్ళని హింసించవద్దు. కావాలంటే మీరు తిరుపతి వరకు రావడానికి మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేనే సిట్ కార్యాలయానికి వస్తాను. సిట్ కార్యాలయం దగ్గరే ఒక రూమ్ తీసుకొని అక్కడే పడుకుంటాను. మీకు ఇష్టం వచ్చినట్టు విచారించుకోండి. కొడతారా కొట్టండి, కేసు పెడతారా పెట్టండి, లోపలేస్తారా వేయండి. ఈ వేధింపులు ఇవన్నీ నాకేం కొత్త కాదు, నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. కానీ దయచేసి ఇలా అమాయకుల్ని, నాకు పరిచయాలు ఉన్న వ్యక్తుల్ని వేధించవద్దు. మీరు లోపల వేయాలనుకుంటున్నారు నన్నే, కాబట్టి డైరెక్ట్గా ఆ పని చేయండి అని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆఫర్ ఇస్తున్నారు. సిట్ అధికారుల టార్చర్ నుంచి తప్పించుకోవడం కోసం ఇలాంటి వాళ్ళు వెళ్ళి తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినా కూడా నేను వాళ్ళ గురించి ఎలాంటి తప్పుగా అనుకోను. ఎందుకంటే ఆ స్థాయిలో చిత్రహింసలు పెడుతూ ఉన్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడం కోసం నాకు వ్యతిరేకంగా వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చినా కూడా నేనేమీ బాధపడను అని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. ఈ వేధింపులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేధింపులు నాకేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాగానే నా భార్య పిల్లలకు, మా అమ్మకు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నన్ను జైలుకు పంపిస్తారని చెప్పాను. 2014-19 మధ్య కూడా ఇలాగే వేధించారు. అప్పట్లో అయితే చెవిరెడ్డిని ప్రభుత్వం చాలా గట్టిగా టార్గెట్ చేసింది. ఏ ఎమ్మెల్యేని టార్గెట్ చేయనంతగా వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేశారు 2014-19 మధ్యలో. ఆయన ఒకరోజు పోలీసు వాహనంలో వేసి సీట్లో కాకుండా మధ్యలో పడుకోబెట్టి, మామూలుగా ఫుట్పాత్ లాగా ఉంటుంది అక్కడ పడుకోబెట్టి, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, అనారోగ్యం ఉంది అని చెప్పిన ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండా తమిళనాడు అంతా తిప్పారు ఆయన్ని. ఒకరోజు 2 రోజులు మొత్తం వ్యాన్లోనే తిప్పారు. రకరకాల చిత్రహింసలు పెట్టారు, కొట్టారని కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత జైల్లో పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితిని ఫేస్ చేయడానికి నేనైతే సిద్ధంగానే ఉన్నానని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. కాకపోతే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పారని చెప్పి మీ పోస్టుల కోసం డీజీపీ కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు, కొల్లి శ్రీనివాసరావు కావచ్చు, మీరు మీ పోస్టుల కోసం ఎవరి దగ్గర పలుకుబడి పెంచుకోవడం కోసమో ఇలా అమాయకుల్ని ఏమాత్రం ప్రమేయం లేని కేసుల్లో ఇరికించి వేధించాలనుకుంటే పైన భగవంతుడు చూస్తూ ఉంటారు. ప్రకృతి అన్నది ఒకటి ఉంటుంది. ఈ పాపాలు మిమ్మల్ని ఎప్పటికైనా వెంటాడుతూనే ఉంటాయని డీజీపీకి, సిట్ అధికారులకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన సోదరుడు ఎక్కువగా మద్యం సేవించడం వల్ల లివర్ పాడై చనిపోయారు. తన తండ్రి కూడా మద్యానికి బానిస అవడం వల్ల కుటుంబం అనేక ఇబ్బందులు పడింది. ఆ పరిణామాలు చూసిన తర్వాత నేను ఎప్పుడే కానీ భవిష్యత్తులో కానీ లిక్కర్ జోలికే వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడూ తాను లిక్కర్ తాగడం కాదు, కనీసం నా నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఒక్క లిక్కర్ బాటిల్ కూడా నేను పంచను. ఈ విషయం అందరికీ తెలుసు. అలాంటిది నన్ను ఇలాంటి లిక్కర్ కేసులో ఇరికించాలనుకోవడం చాలా నీచమని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి మళ్ళీ ఈసారి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన్ని కానీ ఆయన కుటుంబాన్ని కావచ్చు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈయన కుమారుడి పైన కూడా కేసులు పెట్టారు. ఏకంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడి మీద. బెంగళూరులో అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. తీరా అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి 41A కింద నోటీసులు ఇచ్చి పంపించారు. 41A కింద నోటీసులు ఇచ్చే కేసుకి లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఏంటి, నేను దీని మీద కోర్టుకు వెళ్తానని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఏదో తిరిగితే అక్కడున్న పోలీసు అధికారులు సర్ది చెప్పి ఆ పని చేయవద్దు, ఏం కాదు అని చెప్పి సర్ది చెప్పి విజ్ఞప్తి చేసి ఆయన్ని పంపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మరీ దారుణంగా ఒక కేసు పెట్టారు, ఫోక్సో కేసు పెట్టారు. ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కుటుంబానికి మద్దతుగా అక్కడికి వెళ్ళారు ఒక చోటికి. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను ప్రత్యేకంగా మరో హాస్పిటల్కి తీసుకెళ్లి తండ్రితో పాటు జాయిన్ చేయించారు. కానీ ఆ బాలిక తండ్రి చదువుకున్న వ్యక్తి కాకపోవడంతో పోలీసులు అతడి దగ్గరికి వెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణంగా మా కుటుంబము, మా బాలికకు సంబంధించిన, తన కుమార్తెకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చేసాయి, ఇది మాకు పరువు నష్టం కలిగించింది అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆ బాలిక తండ్రి ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఒక కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత తనతో సంతకాలు చేయించుకున్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒక ఫోక్సో కేసు పెట్టడానికి, ఒక పూర్తి అవాస్తవమైన కేసు పెట్టడానికి అని తెలుసుకున్న సదరు తండ్రి ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మేము ఆపదలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక దేవుళ్లాగా వచ్చి మాకు సాయం చేశారు, కానీ నాకు చదువు రాదన్న విషయం తెలుసుకొని పోలీసులు ఇలా తనతో లేనిపోని ఒక
ఇది స్టేట్మెంట్ తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన మాకు ఇంకా మద్దతుగా వచ్చారు, ఒక బాధితుల పక్షాన వచ్చారు అంటూ ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. పోక్సో కేసు పెట్టారు. ఇలాంటి కేసు కూడా ఉంది. సో ఇప్పుడు లిక్కర్ కేసులో విరికించే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారనేది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు 8 కోట్ల రూపాయలు దొరికితే అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదని చెప్పించడం, 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పడం, అందుకు కానిస్టేబుల్ అంగీకరించకపోతే నీకు చివరిగా చెప్తున్నాం 250 కోట్ల రూపాయలు తెచ్చినట్టు అంగీకరించు, వాంగ్మూలం ఇవ్వని చెప్పి బలవంతంగా వాంగ్మూలాలు తీసుకోవడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ కుటుంబాన్ని తీసుకెళ్లి మొత్తం 2-3 రోజులుగా టార్చర్ చేయడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అన్నిటికీ సిద్ధపడినట్టుగానే ఉన్నారు. ఆయన క్లియర్గా చెప్తున్నారు, టార్గెట్ నేనే అని క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మధ్యలో ఈ అమాయకుల్ని వీళ్ళందరినీ ఏదించడం మానేసి డైరెక్ట్గా నన్నే అరెస్ట్ చేయండి, నన్నే విచారించండి, నా మీదే కేసు పెట్టండి, కొడతారో నన్నే కొట్టండి, కానీ ఇతరులని హింసించవద్దు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. సో పోలీసులు ఇలా బలవంతంగా ఇది కేసు మొత్తం మీద చూస్తూ ఉంటే ఒకటైతే అర్థమవుతుంది, ఇలాంటి కేసుల్లో నిజంగా స్కామ్ జరిగింటే దీంట్లో డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకం. ఇదిగో ఇలా డబ్బు ఇలా పోయింది, ఇలా మారింది అని చెప్పాలి. ఇదిగో పలానా డాక్యుమెంట్ల ఆధారంగా ఇది స్కామ్ జరిగిందని నిర్ధారించామని చెప్పాలి. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు సిట్ అధికారులు ఆ దిశగా కాకుండా కేవలం వాంగ్మూలాల ఆధారంగా ఒక టార్గెట్ పెట్టుకోవడం, ఒక జగన్మోహన్ రెడ్డి లేకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, విడతల వారిగా ఫస్ట్ రాజకేశ్ రెడ్డి, ఆ తర్వాత అతడితో మరో కొన్ని పేర్లు చెప్పించడం, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ గిరి, వెంకటేష్ కుటుంబం, ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఏదో వాంగ్మూలాలు ఇప్పించుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా పోతుంది. కానీ ఈ కేసు ఎక్కడ ఒక పక్కాగా ఇదిగో ఇది జరిగింది, ఇగో ఇక్కడ ఆధారాలు ఉన్నాయని ఇప్పటి వరకు చూపెట్టకపోవడం అన్నది అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ముందుకు వెళ్తోంది అని కోర్టులే అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎందుకు చూపెట్టలేదు, ఇప్పటివరకు ₹1 ఎందుకు మీరు సీజ్ చేయలేదని స్వయంగా కోర్టే ప్రశ్నించింది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వైసీపీలో ఇంకే నాయకుడైనా కావచ్చు, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో అన్నిటికీ సిద్ధంగానే ఉండాల్సి ఉంటుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే నేను సిద్ధంగానే ఉన్నాను, నన్ను కొట్టినా, కేసు పెట్టినా, జైల్లో వేసినా కూడా నాకు అభ్యంతరం లేదు, కానీ మధ్యలో ఉన్న అమాయకుల్ని వేధించొద్దండి అని చెప్తున్నారు.